Hello everyone, welcome back Isha Vicky's channel. Today recipe నాటుకోడి రెసిపీ. అంటే నాటుకోడి పులుసును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నాటుకోడి పులుసు అనుకోండి, లేదా కూర అనుకోండి, లేకపోతే నాటుకోడి చారు అనుకోండి, ఏదైనా పర్లేదండి. ఇలా పర్ఫెక్ట్గా నేను చెప్పిన కొలతలతో మీరు ట్రై చేయండి. పర్ఫెక్ట్గా నాటుకోడిని ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దానికోసం ఇలా ఒక పెద్ద బాండి తీసుకోండి. అంటే ఒక బౌల్ తీసుకొని స్టవ్ మీద ఉంచేసి దీనిలోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 3.5 టేబుల్ స్పూన్స్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇది కొంత హీట్ అయిన తర్వాత ఈ ఆయిల్లోకి ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నిటిని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేశాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యే వరకు ఇలాగ గరిటెతో మనం మిక్స్ చేస్తూ ఉండాలండి. 1/4 స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ యాడ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు రెండు బాగా వేగే వరకు ఇలా గరిటెతో కదిలిస్తూ అడుగు అంటకుండా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా వేగితేనే మనకి స్మెల్ అనేది రాదండి తినేటప్పుడు. సో ఆ తర్వాత దీనిలోకి మెంతు పొడి, చిటికెడు మెంతు పొడిని కూడా యాడ్ చేసుకోండి. ఇలా మెంతు పొడిని యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం గ్రేవీ థిక్గా అండ్ టేస్టీగా ఉంటుందండి. సో ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న నాటుకోడి పీసెస్ని కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత తగినంత కల్లుప్పును దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసి దీనిపైన మూత అనేది పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ దీన్ని మనం ఉడకనివ్వాలండి. ఆలోపు మనం ఏం చేద్దామంటే నాటుకోడిలోకి కావాల్సిన మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు తీసుకున్నాను. అలాగే 1 స్పూన్ గసగసాలను యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత చెక్క, లవంగం అలాగే ఒక ఇలాచీని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని వీటిని చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు మనం కూరని ఇలా చెక్ చేసుకోవాలండి. ఇలా కొంత కుక్ అయిన తర్వాత దీనిలోకి 3 పెద్ద సైజు టమాటాలను కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. వీటిని బాగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలండి. ఇలా మగ్గిన తర్వాత దీనిలోకి మనం కారంని యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ కారంని ఇక్కడ యాడ్ చేశానండి. ఇలా యాడ్ చేసిన తర్వాత దీనిని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మనం తినే కారంను బట్టి కారం యాడ్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మరలా తిరిగి మూత పెట్టేసి దీన్ని కొంతసేపు కుక్ చేయండి. అలా కుక్ అయ్యేలోపు దీనిలోకి మసాలాను ప్రిపేర్ చేసుకున్నాం కదండి, దానిలోకి తిరిగి మరలా వెల్లుల్లిని కూడా ఇలా యాడ్ చేసుకోవాలండి. ఒక ఎల్లిపాయ మొత్తంని దీనిలోకి యాడ్ చేసి బ్లెండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇలా 1/2 అవర్ తర్వాత ఇలా బాగా ఉడికిపోతుందండి. ముక్క అనేది బాగా ఉడికిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ చెప్పాను కదా నాటుకోడి పులుసు అని, కాబట్టి మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ మేము 2.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్నాము. దీనిని బాగా మరిగే వరకు మనం కుక్ చేసుకోవాలండి. అలా కుక్ అయ్యే టైంలో దీనిలోకి చిన్న ఉల్లిపాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని మూత పెట్టేయండి. ఇలా బ్లెండ్ చేసుకున్న మిశ్రమాన్ని కూడా ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా కర్రీలోకి యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న కర్రీ అంటే ఇంకా మీరు ఇది మసాలా యాడ్ చేసిన తర్వాత కర్రీ అనేది రెడీ అయిపోయినట్లేనండి. తీసి పక్కన పెట్టేసుకోవచ్చండి. దీనిలోకి లాస్ట్ మనం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన నాటుకోడి పులుసు రెడీ అయిపోయినట్లే. చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీ నాటుకోడి కూర అనేది రెడీ అయిపోయిందండి. ఎక్కువగా చారు పెట్టుకోవాలనుకుంటే వాటర్ని యాడ్ చేసుకోండి. అలా కాకుండా నార్మల్గా థిక్గా ఉండాలంటే గ్రేవీ లాగా వాటర్ని ఎక్కువ యాడ్ చేయకండి. ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.